వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు కొన్ని అడ్వెంచరస్ అండ్ డిఫరెంట్ టాపిక్స్ మీద అయితే మనం మాట్లాడబోతున్నాం. అంటే సినిమాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ అయి ఉండొచ్చు, డిఫరెంట్ కంట్రీస్ బోర్డర్ క్రాస్ చేయడం అయి ఉండొచ్చు. ఇవన్నీ చాలా సింపుల్గా ఏదో హీరోయిక్గా చూపించేస్తూ ఉంటారు. బట్ రియల్ లైఫ్లో ఈ ఇన్సిడెంట్సే ప్రాణాంతకంగా ఉంటూ ఉంటాయి. అయితే ఈ విషయాలన్నీ కూడా తన ఎక్స్పీరియన్స్ చెప్పబోతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అయిన సిహెచ్ సుశీల్ రావు గారు. సో ఈ విషయాలు ఏంటో డీప్గా తెలుసుకుందాం. ఎపిసోడ్ అయితే చివరి వరకు చూడండి. నమస్కారం సార్. థ్యాంక్ యూ విరాట్, నన్ను ఇన్వైట్ చేసినందుకు. బికాస్ ఈ టాపిక్ నాకు ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ప్లెజర్ ఈస్ ఓవర్ సార్. అండ్ డెఫినెట్లీ కొన్ని ఇన్సిడెంట్స్ మీరు ఆర్టికల్స్గా రాసినవి అయి ఉండొచ్చు, మీరు ఎక్స్పీరియన్స్ చేసినవి అయి ఉండొచ్చు. విన్నప్పుడు చదివినప్పుడు కూడా అంటే గూస్ బంప్స్ అంటూ ఉంటారు కదా, అలా అనిపించింది. ఎందుకు అంటే ఒక మనిషి అనేవాడు ఇలాంటి విషయాలు ఎక్స్పీరియన్స్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక కేస్ స్టడీ మీరు రాసింది నేను చదివాను. రష్యా ఉక్రెయిన్ వార్ అనేది ఈ జనరేషన్కి చాలా బాగా తెలిసింది. ఎందుకంటే నాకు తెలిసిన ఊహ ప్రకారం మేము చూసిన ఫస్ట్ వార్ అదే. రష్యా ఉక్రెయిన్ వార్లో మన హైదరాబాద్కి సంబంధించిన పర్సన్, మన తెలంగాణకు సంబంధించిన పర్సన్ ఒక జాబ్ అనే ఒక హోప్తో అక్కడికి వెళ్ళి అక్కడ వార్లో పార్టిసిపేట్ చేశారని తెలిసింది. ఈ స్టోరీ కాస్త చెప్తారు. అసలు ఇది చాలా సర్ప్రైజింగ్ ఇన్సిడెంట్ విరాట్. బికాజ్ సర్ప్రైజింగ్ కాదు, మనం దీన్ని షాకింగ్ అనాల. ఒక ఇండియన్ వెళ్ళి రష్యన్ ఆర్మీకి ఫైట్ చేయడం ఏంటిది, అందులో జాయిన్ కావడం ఏంటిది. సో అది నాకు నమ్మబుద్ధి కాలేదు. ఓకే. బికాజ్ రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు రష్యాకు ఒక దెర్ వాజ్ అనదర్ సెటప్, ఫ్రెండ్లీ సెటప్. దాన్ని వాగ్నర్ ఆర్మీ అంటారు, WAGNER. There was a person by that name. రష్యాకి అఫీషియల్ ఆర్మీ కాకుండా ప్రైవేట్ ఆర్మీ అన్న. ఇతను ప్రైవేట్ ఆర్మీ నడిపిస్తుంటాడు. ఓకే. సో రష్యా ఆల్సో యూస్ టు టేక్ హిస్ హెల్ప్. ఏదో రిలేషన్స్ చెడిపోయినాయి వాళ్ళే. ఓకే. దాని తర్వాత రష్యానే అతన్ని దే సా టు ఇట్ దట్ హీ వాజ్ నో మోర్. బట్ నాకు ఇనిషియల్గా తెలిసినప్పుడు నేనేమనుకున్నాను, బికాజ్ నువ్వు ఇమాజిన్ చేయలేవు. యాజ్ ఐ సెడ్, అన్ ఇండియన్ will go to Russia, join the Russian army and fight for the Russian army. So నేనేమనుకున్నానంటే, with my own knowledge and investigation and trying to understand, మన వాళ్ళను ఈ వాగ్నర్ ఆర్మీలో ట్రాప్ చేసినారేమో అనేసి అనుకున్నాను ఇనిషియలీ ఒక కేసు నాకు వచ్చినాక. బట్ ఇంకొక కేసు వచ్చినాక నాకు కంప్లీట్లీ ఏం అర్థం అయిపోయిందంటే, our people went and joined ది రష్యన్ ఆర్మీ అఫీషియల్గా జాయిన్ అయినారు. అయితే అనుకోకుండా జాయిన్ అయినారు. వాళ్ళు కూడా ఇమాజిన్ చేసుకోలేదు దట్ దే విల్ గో అండ్ జాయిన్ ద రష్యన్ ఆర్మీ. ఇప్పుడు దెర్ వాజ్ అ నీడ్ ఫర్ రష్యా మ్యాన్ పవర్. కొంతమంది ఏజెంట్స్ ఏం చేసినారంటే, దే లుక్డ్ అట్ ఇట్ జస్ట్ యాజ్ అనదర్ జాబ్. కానీ దే వర్ నాట్ ప్యూర్ ఎట్ హార్ట్, దే వర్ నాట్ వెరీ క్లియర్. ఏం చేసినారంటే, రష్యాలో కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఓకే, నీకు కంప్యూటర్స్ వస్తే యూ కెన్ కమ్ అండ్ జాయిన్ అని. స్టడీస్కి తగ్గట్టుగా అది కూడా ఏం పెట్టలేదు. నీకు మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నదా, వచ్చేసి. ఎవరికి ఉండదు మినిమం కంప్యూటర్ నాలెడ్జ్? ఎవరికైనా మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేసినారంటే, హైదరాబాద్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నారు కొంతమందిని, ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నారు ఇండియాలో. అందరినీ తీసుకుపోయి చెన్నైలో ఫ్లైట్ ఎక్కిస్తుంటే, ఓకే, వాళ్ళు ఇంకొక దగ్గర స్టాప్ ఓవర్ అయ్యి నీకు మాస్కోలో దిగినాక మంచిగా రిసీవ్ చేసుకుంటుండే. రిసీవ్ చేసుకొని ఒక దగ్గర తీసుకుపోతారు. దిస్ ఇస్ వేర్ ద డ్రామా బిగిన్స్. వాళ్ళకి చెప్తుండే, యూ విల్ నౌ జాయిన్ ది రష్యన్ ఆర్మీ. అరే మేము ఆర్మీలో జాయిన్ కానీ నీకు వచ్చినామా, లేకపోతే పని చేయనీకి వచ్చినామా అంటే, ఇక యూ హ్యావ్ నో చాయిస్. 15 days ట్రైనింగ్ ఇచ్చినారు. నాకు ఎట్లా తెలుసు అంటే, బికాస్ అక్కడికి వెళ్ళి వచ్చిన ఆయనతో నేను మాట్లాడినాను. అక్కడి నుంచి ఎస్కేప్ అయిన బస్. ఎస్ ఆయనతోటి మాట్లాడినా కాబట్టి, ఆ ఫ్యామిలీ తోటి మాట్లాడినా కాబట్టి, వాళ్ళ బ్రదర్స్ తోటి మాట్లాడినా కాబట్టి. సో దిస్ ఇస్ మై సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్. నీకు ఎట్లా తెలుసు అంటే, ఎవరో చెప్తే విన్నది కాదు, నాకు ఫ్యామిలీస్ చెప్పింది, వాళ్ళే చెప్పింది. డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అయిన పర్సన్. ఎస్ సో ఇట్ వాస్ వెరీ క్లియర్.
సో ఆ ఫస్ట్ పర్సన్ హైదరాబాద్కి వెళ్ళిపోయిందండి. వాళ్ళని ఏం చేసినారు, ఆ 15 days ట్రైనింగ్ ఇచ్చినాక గన్ ఇచ్చేసి యుక్రెయిన్ రష్యా బార్డర్లో పెట్టేసిండ్రు. అండ్ దట్స్ ద మోస్ట్ డేంజరస్ ప్లేస్ కదా విరాట్. నీకు చంపుకున్నాడంటే ఇక నీకు అక్కడే అవుతుంది ఎక్కువ. వీళ్ళకేమో గన్నే పట్టుకోలేదు. 15 days మామూలుగా నువ్వు అక్కడ పోయి ఉండంటే మచ్ లేటర్ మన హైదరాబాద్ అతని చనిపోయినాడని తెలిసింది. అది కూడా ఎట్లా అంటే మన వాడు ఇంకొక అతను రిటర్న్ అయినాక తెలిసింది ఆయన చనిపోయింది అనేసి. వీళ్ళని ఏం చేసిండంటే అతను ఒక దిక్కు పంపించినారు, ఈయన ఒక దిక్కు పంపించినారు. సో ఇటు దిక్కు వెళ్ళిన ఆయన హైదరాబాద్ అయినా 2-3 days లో చనిపోయినాడట. ఓకే, హీ వాజ్ బాంబ్డ్. హీ వాజ్ బికాస్ ఆ 15 days ట్రైనింగ్ అన్నా కూడా వాడు సైకలాజికల్ గా నాకెందుకు ఇలా జరుగుతుందనే బాధలో ఉంటాడు. కానీ ఇప్పుడు గన్ పట్టుకుని నేను ఎలా పేల్చాలి, ఎలా చంపాలి, పబ్జి గేమ్ అయితే కాదు కదా. యా నాకు కొన్ని వీడియోస్ కూడా పంపించినారు వాళ్ళు, ఫోటోలు కూడా పంపించినారు అక్కడ నుండి. ఓకే, ఇదిగో ఈ ప్లేస్ లో మమ్మల్ని పెట్టినారు, మా గన్లు ఇచ్చినారు, యూనిఫామ్ లోనే పంపించినారు నాకు ఫొటోస్ అండ్ వీడియోస్. మమ్మల్ని ఫైట్ చేయమంటున్నారు, మేము ఎట్లా ఫైట్ చేస్తాము, వాళ్ళేమో అక్కడికి వెళ్ళేస్తున్నారు, వీళ్ళేమో మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టేసి నోబడీ ఈజ్ బాదర్డ్ అబౌట్ అస్. ఇమాజిన్ అండి, ఇక్కడ ఏదో పని చేసుకోవాలని ఆశపడ్డ వాళ్ళు, టు టేక్ కేర్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్, కొంచెము అమౌంట్ కావాలా ఫ్యామిలీకి అనుకున్న వాళ్ళు, ఏదో వస్తుందని పోగానే నిన్ను వార్ జోన్లో పెట్టేసి రేపు ఉంటావా ఉండవా, బ్రతుకుతావా బ్రతకవా అనేసి ఆ ఫ్యామిలీస్ ఏడుస్తుండే విరాట్ నాతోటి ఫోన్లో మాట్లాడుకుంటూ. నేనేం చేయలేకపోతుంటే, బట్ రాస్తుంటే పేపర్లు, రెగ్యులర్గా రాస్తుండే పేపర్లు. బట్ దట్ హ్యాడ్ అ గుడ్ ఎఫెక్ట్. కంట్రీ అంతా కూడా దే స్టార్టెడ్ రైటింగ్. మిగతా వాళ్ళందరినీ కూడా అట్ ద టాప్ లెవెల్ ప్రైమ్ మినిస్టర్ టుక్ ఇట్ అప్ విత్ పుతిన్ అండ్ మిగతా వాళ్ళని అందరినీ కూడా పంపించారు. టైం పట్టింది, బట్ దేవర్ అదర్ డెత్స్ ఆల్సో. అండ్ ఇలాంటి సినారియోస్లో ముఖ్యంగా పాస్పోర్ట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి అని అనిపించవచ్చు. ఎందుకంటే మీరు చెప్తున్నారు పాస్పోర్ట్ అనేది కొన్ని మీరు ఆర్టికల్స్లో చూసినప్పుడు ఒక పర్సన్ పాస్పోర్ట్ తీసేసుకున్నారు అంటే వాడికి వేరే సోర్స్ ఏది ఉండదు కదా, ఆ కంట్రీ ఏ కంట్రీకి సంబంధించిన పర్సన్ ప్రూవ్ చేసుకోవడానికి. ఇలాంటి పర్సన్స్ ఎంబసీని కన్సల్ట్ చేయాలంటే ఏంటి సిచ్యువేషన్? మన లెట్స్ సే ఒక ఫిగర్ ఇవ్వాలంటే తెలంగాణలో 14 lakh people ఫ్రమ్ తెలంగాణ ఆర్ వర్కింగ్ ఇన్ ద గల్ఫ్ కంట్రీస్. ఓకే, నువ్వు పంజగుట్ట మెట్రో స్టేషన్కి వస్తే అక్కడ సౌదీ ఎంబసీ ఉంటుంది. రోజు నీకు 100 మంది కనబడతారు అక్కడ. దే వాంట్ టు గో. వీళ్ళు ఎందుకు పోవాలనుకుంటారు? బికాస్ దే హ్యావ్ అ ఫ్యామిలీ. వాళ్ళకి కొంచెం చూసుకోనికి ఎంత ఉంటుంది సాలరీ విరాట్, ఎంత ప్రామిస్ చేస్తారు అనుకుంటున్నారు? లక్షలు కూడా కాదు, 30,000 30,000 ప్రామిస్ చేస్తారు. వీళ్ళు పోతారు అక్కడికి. పోయినాక ఫస్ట్ థింగ్ దే డూ ఇస్ నీ పాస్పోర్ట్ తీసేసుకుంటారు. నీకేమని చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉమెన్ సంగతి చెప్తా నేను, అండ్ దిస్ ఇస్ ద కేస్ విత్ మోస్ట్ ఉమెన్ ఆల్సో. నిన్ను బ్యూటిషియన్ గా తీసుకుపోతాము, అక్కడ ఉద్యోగం ఇప్పిస్తాము అని చెప్తారు. ఇక్కడికి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం విజిటర్ వీసానే, నీకు ఉద్యోగం ఇస్తున్న వీసా కాదు, విజిటర్ వీసానే. ఇది తెలిసే వెళ్తారు వాళ్ళు కూడా, తెలియకుండా వెళ్తారు విరాట్, తెలియకుండా వెళ్తారు. ఎందుకంటే నిన్ను ఎవరైతే అప్రోచ్ అవుతుండ్రో కొంచెం నమ్ముతావు ఆ పర్సన్. వీళ్ళకంత నాలెడ్జ్ కూడా లేదు, అరే ఒక 30,000 వస్తున్నాయి కదా పోదామనేసి. అండ్ నువ్వు ఎట్లా ఇమాజిన్ చేసుకుంటావు అంటే, మన దగ్గర బ్యూటీ పార్లర్ ఉంటుంది కదా, నువ్వు అక్కడ పోతావు, పని చేసుకుంటూ వస్తావు. దిస్ ఇస్ వాట్ ఈస్ ఇన్ దేర్ ఇమాజినేషన్. అంతే. బ్యూటిషియన్ ఉద్యోగం ఇప్పిస్తామంటారు, విజిటర్ మీద 3 months ఏదో వ్యాలిడిటీ ఉంటుంది, తర్వాత బ్యూటిషియన్ పని ఉండదు, ఏముండదు. ఏదో ఇంటి పని చేయనికి పెడతారు. ఇంటి పని చేయనికి పెట్టినప్పుడు కంపల్సరీలీ అందరూ పాస్పోర్ట్లు తీసేసుకుంటారు పోగానే ఏజెంట్స్. ఇక నువ్వు ఎటు పోలేవు, నువ్వు ఏమనలేవు, నువ్వు అదే కరెక్ట్ అనుకుంటావు, అరే మన పాస్పోర్ట్లు వీళ్ళ దగ్గర ఉంటాయి అనేసి. అదే ప్రొసీజర్ అనుకుంటారు. నువ్వు ఏ ఇంట్లో ఉన్నావో వాడే పాస్పోర్ట్ తీసుకుంటాడు. ఎందుకంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోయినావు అనుకో, మరి ఎట్లా? సో నీ పాస్పోర్ట్ తీసేసుకుంటారు. నువ్వు ఇయ్యను అంటే నీకు స్కోప్ లేదు అక్కడ, నీకు స్కోప్ లేదు. సో పాస్పోర్ట్ ఇచ్చేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ పాస్పోర్ట్ ఎవ్వరికి ఇవ్వకూడదు. తంబ్రోల్ ఇది. ఎస్, పాస్పోర్ట్ ఎవ్వరికి ఇవ్వకూడదు. ఇక్కడ మన వేరియస్ గల్ఫ్ ఆర్గనైజేషన్స్ కూడా చెప్తుంటారు అదే. ఇది చేపిచ్చే వాళ్ళు 2 types. ఒకటేమో ప్రాపర్ గా పంపిస్తారు, మ్యాన్ పవర్, గవర్నమెంట్ రిక్రూటెడ్ మ్యాన్ పవర్ కంపెనీస్. ఇంకోనేమో ఇల్లీగల్ ఏజెంట్స్ పంపిస్తుంటారు. వీళ్ళు చేసేదన్నీ కూడా ఇవే పనులు. ఒక కేసులో ఎస్పెషల్లీ ఉమెన్, ఐ హ్యావ్ రిటన్ అ లాట్ ఆఫ్ స్టోరీస్.
మన హైదరాబాద్ ఆమె, షీ వాస్ టేకెన్ టు వన్ ఆఫ్ దోస్ కంట్రీస్, సౌదీ అరేబియానే. తీసుకుపోయినాక విరాట్, నువ్వు యూ హ్యావ్ టు ఇమాజిన్ దిస్ లేడీస్ ఫ్లైట్. ఒక ఫ్యామిలీలో 36 మంది ఉన్నారట, అన్ని రూమ్లు ఉంటాయట. ఆమె పొద్దుటికెళ్ళి పని మొదలు పెట్టిందా అంటే దెర్ ఇస్ నో ఎండ్. నైట్ 12 గంటలు అవుతుంది, 1 గంట అవుతుంది, నువ్వు పండుకోగానే మళ్ళీ పొద్దున్న లేపుతూనే ఉంటారట. సో యూ హార్డ్లీ గెట్ టైమ్ టు స్లీప్. సో అలాంటి సిచ్యువేషన్లో లెట్ మీ గో ఫర్దర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎందుకు మనం జాగ్రత్తగా ఉండాలనేసి. పనియే ఎక్కువ అంటే అక్కడున్న కొంతమంది మెన్, దే ఆర్ ఆఫ్టర్ దట్ లేడీ. ఓకే. నీకు పనే కష్టమవుతుందిరా అంటే పండుకుంటే వీళ్ళు వస్తారు మళ్ళీ. సో అట్లా ఒక ఆమె ఫ్రమ్ ద 4th floor ఆఫ్ అ బిల్డింగ్ షీ జంప్డ్ ఆ టార్చర్ తీసుకోలేదు, భరించలేదు, టు ఎస్కేప్. త్రూ అవుట్ దిస్, ఇది ఏదైతే జరుగుతుందో నేను ఐ వాజ్ ఇన్ టచ్ విత్ హర్ బికాస్ ఐ వాజ్ రైటింగ్ రిపోర్ట్స్. ఓకే. సో అతను హౌస్ ఓనర్ అంటే ద మ్యాన్ హూ ఎంప్లాయిడ్ హర్, ఆమెకు పోయి చెప్పిండట, నువ్వు అక్కడ పేపర్లలో రాపిస్తున్నావు, తనకు తెలిసింది చూస్తున్నాడు, ఓకే, నువ్వు అక్కడ పేపర్లలో రాపిస్తున్నాడు, నేను నిన్ను పోనిచ్చేది లేదు, నిన్ను ఎట్లా తీసుకుపోతారో చూస్తా అనేసి. సో ఇది కొంచెం ఎక్కువ కాగానే టు ఎస్కేప్ షీ జంప్డ్ ఫ్రమ్ బిల్డింగ్. అంటే సౌదీలో ఉండే అక్కడ పోలీస్ సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు, వితౌట్ పాస్పోర్ట్ అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉండదంటారు అక్కడ ఉన్న రూల్స్ ప్రకారం? ఉంటుంది, యూ కెన్ డూ దట్, బట్ ఒక్కటే స్కోప్ అండి, యూ హ్యావ్ టు ఎస్కేప్ టు ది ఎంబసీ. నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఎట్లా వెళ్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఎట్లా వెళ్తావు? ఓకే, పోలీస్ని అప్రోచ్ అవుతావు, ఎంబసీకి అప్రోచ్ అయితే, బట్ పోలీస్ విల్ బీ హెల్ప్ఫుల్, దట్స్ వాట్ ఐఎమ్ టోల్డ్. బట్ ఈ కేసులో ఏమైంది తెలుసా, ఈమెను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు, కాళ్ళు ఇరిగినాయి, అతను పోలీస్ స్టేషన్కి వచ్చి ఆమెను కొట్టిపోయిండు. సో హి హాస్ ద ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పొచ్చు. అట్లా కూడా యూజ్ చేసిండ్రు. ఓకే. సో పాస్పోర్ట్ అనేది, విరాట్, యూఆర్ ఆస్కింగ్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఇది ఫోకస్లో తప్పకుండా ఉండాలా, ఇక్కడ తీసుకున్న జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలా. పాస్పోర్ట్ మటుకు ఇంకొక థర్డ్ పర్సన్కు వెళ్ళకూడదు అక్కడ ల్యాండ్ అయినాక. అండ్ యాజ్ ఏ జర్నలిస్ట్గా మీరు లాట్ ఆఫ్ ట్రావెల్ చేస్తున్నారు డిఫరెంట్ ఆస్పెక్ట్స్తో, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో. ఎప్పుడైనా సరే గన్ కల్చర్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే డైరెక్ట్లీ కాంటాక్ట్ టు వెపన్స్, అలాంటి సినారియో ఏదైనా మీ లైఫ్లో జరిగిందా? మన దగ్గర చాలా మంది దే ఆర్ కిల్డ్ కదా, యుఎస్లో కానీ వేరే కంట్రీస్లో కానీ, పీపుల్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ, దేర్ హ్యావ్ బీన్ మెనీ డెత్స్, మైండ్లెస్ కిల్లింగ్స్. నేను వన్ ఇన్స్టెన్స్ ఐల్ టెల్ యూ, దిస్ హ్యాపెండ్ ఇన్ వన్ కంట్రీ. మన సమ్మన్ ఫ్రమ్ హైదరాబాద్, అతను జిమ్లో హీ వాజ్ వర్కింగ్ అవుట్. ఓకే. ఒక అతను వచ్చేసి గన్ పెట్టేసి షూట్ చేసి వెళ్ళిపోయింది అంతే. పట్టుకున్నారు, నువ్వు ఎందుకు చంపినావు అన్నారు. ఐ ఫెల్ట్ థ్రెటన్డ్ బై హిమ్ అంటున్నాడు. అనిపించిందట ఆయనకు అది ఫీల్ అయిందట. ఈయన ఇక్కడ కూర్చొని ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే ఆయన హీ ఫెల్ట్ థ్రెటన్డ్ ఇట్ సీమ్స్, సో హీ కిల్డ్ దెమ్. అంటే దీనికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చాలా డీప్గా ఉంటాయని వింటూ ఉన్నాం, అయినప్పటికీ కూడా వాళ్ళకి భయం లేకుండా ఎలా చేస్తూ ఉంటారు అనేది కూడా వింటూ ఉన్నాం. సో ఇలాంటి కేసెస్లో జాగ్రత్తలు ఏం తీసుకుంటాం యూజువల్? మన వాళ్ళైతే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, ఎందుకంటే బేసిక్ రూల్ ఇస్, నిన్నెవరన్నా వచ్చి ఏమన్నా అడిగితే డిమాండ్ చేస్తే జస్ట్ గివ్ ఆఫ్ యువర్ మనీ అని చెప్తారు. నీ దగ్గర ఏమున్న వాల్యుబుల్స్ ఉంటే ఇచ్చేసేయండి అంటారు, మరి ఇచ్చేస్తాం, కరెక్టే. దేర్ హ్యావ్ బీన్ మెనీ డెత్స్ లైక్ దిస్. మన వాళ్ళు స్టూడెంట్స్ వెళ్తారు, పార్ట్ టైం వర్క్ చేస్తారు, సూపర్ మార్కెట్లో పని చేస్తారు, దే ఆర్ సిట్టింగ్ అట్ ది క్యాష్ కౌంటర్. ఒక ఇన్సిడెంట్లోనైతే మన ఇండియన్ది, తెలుగు అతను, ఆయన కూడా డ్యూటీ అయిపోయింది, ఇంకొక అతను ఒక 5 minutes వస్తాను నేను, ఐ హ్యావ్ సమ్ పర్సనల్ వర్క్, నువ్వు 5 minutes ఉండన్నాడట క్యాష్ కౌంటర్ దగ్గర. ఆ 5 minutes వచ్చేసి, నువ్వు అంటున్నావు గన్ కల్చర్ ఎట్లా అంటే ఇట్ హ్యాస్ నో మీనింగ్. అతన్ని పైసలు అడగలేదు, ఏం లేదు, షూట్ చేసిండు, పైసలు తీసుకొని పోయిండు. ఓకే. సో వాడి మెయిన్ మోటో చంపడం అనేది అన్నట్టు క్లియర్గా అనిపిస్తుంది. హీ హ్యాస్ నో రిగార్డ్ ఫర్ లైఫ్. సో దట్ ఈస్ ద డేంజర్ వన్ ఫేసెస్ దేర్. అయితే మనం ఇట్లనేసి ఒక చాలా డిఫికల్ట్ సినారియో ఉన్నది అనేసి వీ కెనాట్ ప్రొజెక్ట్ అండ్ వీ నీడ్ నాట్ ప్రొజెక్ట్ ఆల్సో. మనం తీసుకునే ప్రికాషన్స్ ఎన్ని తీసుకున్నా కానీ దెర్ ఆర్ ఛాన్సెస్ లైక్ దిస్.
కానీ ఒకటి మటుకు గుర్తుపెట్టుకోవాలి విరాట్, యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ ఆఫ్ ద కంట్రీ. అండ్ సార్ నేను ఇది ఎక్కువ వింటూ ఉన్నాను అనమాట ఫ్రమ్ మై సీనియర్స్ అని చెప్పొచ్చు. దావూద్ ఉన్న టైంలో, ఇండియాలో దావూద్ ఉన్న టైంలో ఈవెన్ ఇన్ హైదరాబాద్ కూడా గన్ కల్చర్ బాగా ఉండేది. ఓల్డ్ సిటీ, ఈవెన్ దిల్సుఖ్ నగర్ ఇలాంటి ఏరియాస్లో గన్స్ అమ్మేవాళ్ళు అని వింటూ ఉన్నాను. మీ మీ టైంలో కానీ ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ఎన్కౌంటర్ చేశారా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా గన్ సేలింగ్ సంబంధించి? నాకు తెలిసి హైదరాబాద్లో ఎప్పుడు లేకుండే. అయితే బికాస్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ వీళ్ళకు క్రూడ్ వెపన్స్ అవైలబుల్ ఉంటాయి. లైక్ ఎనీ స్పెసిఫిక్ క్రూడ్ వెపన్స్ అంటే అక్కడ కూర్చొని తయారు చేస్తారు అంతే, ఆన్ స్పాట్. అది ఇది కట్ చేసి పేస్ట్ చేసేసి దే యూజ్ ఇట్ యాజ్ అ వెపన్. ఓకే. అట్లా హైదరాబాద్ హ్యాడ్ నో గన్ కల్చర్ లైక్ దట్. బట్ 1 or 2 కేసెస్లో నాకు ఒక దగ్గర గుర్తున్నది, ఇట్స్ జస్ట్ అ వెపన్, అ పిస్టల్. పోలీస్ కమిషనర్స్ ఆఫీస్ దగ్గరనే వన్ ఫెలో కేమ్ అండ్ షాట్ సంబడి. బట్ కనెక్షన్ ఎక్కడ వస్తుందంటే విరాట్, రాయలసీమ ఫ్యాక్షన్ ఫ్యూయిడ్స్ అప్పుడు మన హైదరాబాద్లో దే యూస్ టు బి ఇట్ పర్కులేటెడ్ డౌన్ హియర్ ఆల్సో. సేమ్ గన్స్ తీసుకొని ఇక్కడ తిరుగుతుండే. ఐ రిమెంబర్ వన్ ఇన్సిడెంట్, శ్రీనగర్ కాలనీ కళ్యాణ మండపం దగ్గర ముందే చంపిండ్రు ఒక అతన్ని, దే కిల్డ్ హిమ్. సో ఆ గన్ కల్చర్ అన్నది నా ఒపీనియన్లో హైదరాబాద్ యాజ్ సచ్ లేకుండే, బట్ ఎక్కడికెళ్ళో ఆ సీన్ ఇటు మారింది. కుడ్ ఇట్ బి ముంబై? మన దగ్గర అంత లేదు, దట్ దావూద్ నెట్వర్క్ మన దగ్గర అంత లేదు. ఎందుకంటే హవాలా గురించి ఎక్కువ వింటూ ఉండేవాళ్ళం. హవాలా సంబంధించి ఈవెన్ సెలబ్రిటీస్ సైతం వార్నింగ్స్ వెళ్ళాయని వింటూ ఉండేవాళ్ళం. సంజయ్ దత్ ఆయన కేసు చూసాము, వెపన్స్ అన్ని ఆయన కార్లో దొరకడం, ఆయన ఇంట్లో దొరకడం, వాళ్ళకి సంబంధించిన స్టోర్స్లో వెపన్స్ దొరకడం. ఈవెన్ సంజయ్ దత్ ఆయన ఆటోబయోగ్రఫీలో కూడా చెప్పడం జరిగింది, ఇది ఇంటెన్షనల్గా జరిగింది కాదు, ఈ గన్ కల్చర్ అనేది మా ఫాదర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం నేను వెళ్ళి పలానా పర్సన్స్ కలిసి ఇచ్చారని చెప్పేసి. అలాంటి కేసెస్ విన్నప్పుడు ఎలా అనిపించేది? అయితే సంజయ్ దత్ కేసులో హీ వాజ్ కన్విక్టెడ్ యాజ్ యు నో, కానీ నేను సంజయ్ దత్ తోటి కూడా మాట్లాడినాను. ఇది ఇన్ పర్సన్ ఈయన హైదరాబాద్కి వచ్చి షూటింగ్ చేస్తుండే ఇక్కడ. ఒక డైరెక్టర్ ఉన్నాడు, మనీ, ఐ యూస్ టు కాల్ హిమ్ మనీ శంకర్, ఫిల్మ్ మేకర్, డైరెక్టర్, హైదరాబాద్ అని. He used to work for his Sanjay Dutt used to come and shoot for his film. మంచిగా అంటే I used to sit with him and talk. ఒక దినం కూర్చున్నట్టే కొంచెం డైగ్రెస్ అవుతున్నాం టాపిక్ కానీ, బట్ ఇట్ ఇన్సిడెంట్లీ మార్నింగ్ అంతా మాట్లాడినాక ఆఫ్టర్నూన్ అయింది, అరే నువ్వు పోకు ఉండనేసి నాకు మంచిగా ఫిష్ కర్రీ తెప్పించింది ఎక్కడికి వెళ్ళి, మంచిగా ఉంటుంది ఆ హోటల్లో టేస్ట్ అనేసి. సో దట్ కైండ్ ఆఫ్ ర్యాపో ఐ షేర్డ్ విత్ సంజయ్ దత్ ఫర్ సమ్ టైమ్, సో లాంగ్ యాజ్ హీ వాజ్ హియర్ ఇన్ హైదరాబాద్. ఆయనే కాకుండా నాకు సునీల్ శెట్టి వాజ్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్. ఓకే. సునీల్ శెట్టి కూడా చెప్పిండు, ఈయన అట్లా కాదు, సంజయ్ ఇస్ నాట్ లైక్ దట్, అండ్ డైరెక్టర్ కూడా చెప్పిండు. బట్ ఏదో సర్కమ్స్టెన్సెస్లలో అది జరిగింది. సో ఆ నెట్వర్క్ ముంబైలోనే ఉండే, మన దగ్గర అంత పైసలు ఎక్కడ విరాట్ ఎక్స్టార్షన్ చేయనీకి. నువ్వు అదే ఎఫర్ట్ బాంబేలో పెడితే కొంచెము ఏదో వస్తుంది, కానీ ఇక్కడ ఏమున్నది రానీకి. అండ్ సార్ యాజ్ ఎ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మీరు ఎన్నో అడ్వెంచరస్ థింగ్స్ అవి ఈవెన్ కొన్ని డేర్గా రాయాల్సి ఉంటుంది, ఆర్టికల్స్ అయినా. ఎప్పుడైనా మీకు వార్నింగ్ ఇచ్చారు ఎవరైనా? నాకు వార్నింగ్ ఇచ్చే వాళ్ళు ఇంకా పుట్టలేదు. ఎందుకు నవ్వుతున్నా? ఇట్స్ గ్రేట్ డైలాగ్, అందుకని పుట్టలేదు ఇంకా. అంటే ద స్టోరీస్ యూ రోట్, ద ఆర్టికల్ ఇన్ ద ఆర్టికల్ ఫార్మ్స్, అవన్నీ కూడా ఒక కంట్రీకి ఆపోజిట్ అయి ఉండొచ్చు, ఒక ముఠాకి ఆపోజిట్గా వేసి ఉండొచ్చు, వెరీ అడ్వెంచరస్ థింగ్స్ అవన్నీ కూడా. నేను అది ఇన్ వే హ్యూమరస్గా చెప్పినాను పుట్టలేదు అనేసి, కానీ సీరియస్గా చెప్పాలంటే ఇన్ అ ఫ్యూ ఆర్టికల్స్ దట్ ఐ రోట్, దానికి సంబంధించి తప్పకుండా ఒక నెగటివ్ రియాక్షన్ వస్తుంది. ఆ నెగటివ్ రియాక్షన్ మనం ఎక్స్పెక్ట్ చెయ్యాలా? ఓకే, సో నేను అది ఎక్స్పెక్ట్ చేసినాను, అది ఎట్లా హ్యాండిల్ చేయాలనో అట్లా హ్యాండిల్ చేసినాను. కానీ నేను నన్ను ఎవరో చంపేద్దామని చూసిండ్రు, నేను ఇంత గొప్ప గొప్ప ఆర్టికల్స్ రాసినాను అని అలాంటిది ఏం కాలేదు. బట్ సమ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్ అండ్ ఐ హ్యాండిల్ దెమ్ విత్ కేర్.
ఎందుకంటే రీసెంట్గా మా ఫ్రెండ్స్ దే ఆర్ ఆల్సో జర్నలిస్ట్, వాళ్ళు కొన్ని వ్యూస్ చూపిద్దాము అని చెప్పేసి, అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక సిచ్యువేషన్ సంబంధించి చూపిద్దాం అని చెప్పినప్పుడు వాళ్ళకి ఒక వార్నింగ్ వచ్చిందనమాట, మేము తలకాయ లేపేస్తాం అనేటట్టు. సో అంటే జర్నలిస్టులు అనే వాళ్ళకి ఇలాంటి వార్నింగ్స్ వస్తూ ఉంటాయి. ఇదిగో విరాట్, నువ్వు రాసేది కరెక్ట్గా ఉండాలి. ఓకే, నువ్వు ఎవిడెన్స్ తోటి రాయాల. నువ్వు ఎంత రాసినా కానీ ద బేసిక్ రూల్ ఆఫ్ జర్నలిజం ఇస్, నువ్వు ఎవరి గురించి అయితే రాస్తున్నావో వాళ్ళ వర్జన్ తీసుకోవాలి. నువ్వు ఇష్టం వచ్చినట్టు రాసి ఇష్టం వచ్చినట్టు చెప్తే కాదు కదా. ఇఫ్ యు ఆర్ జెన్యున్లీ ఫాలోయింగ్ అన్ ఇష్యూ, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకో, డీప్ గా ప్రాపర్ గా తీసుకో, ఎవిడెన్స్ తీసుకో, మోర్ ఇంపార్టెంట్లీ అతని వర్జన్ తీసుకో. మరి ఇట్లున్నది నీ దగ్గర, ఏమంటావు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది కూడా రాస్తాము, పాయింట్ ఆఫ్ అది కూడా చెప్తాం. అది మస్ట్. అండ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ప్రోటోకాల్స్ యూ ఫాలో? మెయిన్గా ఇలాంటి విషయాలు ఇలా తెలుసుకోవాలి, ఇది కరెక్టా కాదా అని మళ్ళీ రీచెక్ చేసుకోవడం కానీ. లీగల్గా మనం కరెక్ట్గా ఉండాలి. ఇట్స్ కామన్ సెన్స్. అరే ఇందులో ట్రూత్ ఉన్నది, ఇందులో లేదనేసి. ఓకే, మనం అది చాలా పెద్దగా ఇమాజిన్ చేసుకోకూడదు. ఈ ఇన్వెస్టిగేషన్ అంటే ఇందులో ఏదో ఉన్నది, వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటది, ఇట్లా గజ గజ ఉనకాల్సి వస్తుంది. ఏం లేదు, ఇట్స్ అ సింపుల్ టిప్. అరే ఇందులో ట్రూత్ ఉందా లేదా. నేను ఐ కెన్ గివ్ అన్ ఎగ్జాంపుల్ హియర్. ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేసిన అంటే, నా ఇన్వెస్టిగేషన్లో ఒకసారి ఏమి తెలిసిందంటే, ఈ గ్లూకోజ్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ గ్లూకోజ్ బాటిల్స్లో ఫంగస్ ఉన్నది. నేను ఆ బాటిల్స్ కూడా సంపాదించినాను. హాస్పిటల్స్లల్లా ఈ ఫంగస్ ఉన్న బాటిల్స్ కొనుక్కొని ఎక్కిస్తున్నారండి. పేషెంట్స్ చనిపోరా? అండ్ దట్ టు అ బిగ్ కంపెనీ. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది, బాటిల్స్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళి తెచ్చిననే ఉన్నది, రిసీట్ ఉన్నది, అంతా ఉన్నది. బట్ నాకు కావాల్సింది ఏంటిది? ఐ నీడ్ దట్ కంపెనీస్ వర్జన్. ఎందుకంటే ఐ హ్యావ్ టు బీ ఫేర్. అరే ఇట్లా అవుతుంది, మరి వాట్ డూ యూ వాంట్ టు సే, సో దట్ వీ కెన్ క్యారీ యువర్ వర్జన్. సరే, విల్ గివ్ అవర్ వర్జన్. నాకు ఒక్క దినం టైం ఇవ్వండి, నేను పంపిస్తాను అన్నాడు. నాకు ఒక్క దినం వెయిట్ చేయడానికి ఏమున్నది, వెయిట్ చేసిన. నెక్స్ట్ డే వచ్చిండ్రు, దిగిండ్రు వాళ్ళు. దిగి ఏం చేయాలనో చేసిండ్రు, పోయిండ్రు. నా ఆర్టికల్ రాలే పేపర్లో. నాకు వర్జన్ లేదు, ఏమీ లేదు. అంటే కొన్ని కంపెనీస్ నిజంగానే కొనగలమంటారా? కొన్ని తప్పకుండా కొంటారు, ఈజీగా తప్పకుండా కొంటారు. అంటే మీరు ఇప్పుడు చెప్పిన గ్లూకోజ్ లాగే ఇండియాలో మ్యాగీకి సంబంధించి చాలా ఇన్వెస్టిగేషన్ జరిగింది. కొంతకాలం ఆపేయమన్నారు. ఇట్ ఈస్ అరౌండ్ 2016 ఆ టైంలో మ్యాగీని ఆపేయండి అని చెప్పేసి ఎన్నో న్యూస్ ఆర్టికల్స్ వచ్చినాయి, న్యూస్ రిపోర్టింగ్స్ వచ్చాయి, లైవ్ వీడియోస్ వచ్చాయి. అగైన్ ఆఫ్టర్ 1 year కట్ చేస్తే మ్యాగీ ఈజ్ అగైన్ ఆన్ మార్కెట్. అవును, మరి అక్కడ మనము ఇప్పుడు నేను ఎస్ ఆర్ నో చెప్పలేను కదా. దానికి కావాల్సిన ఇన్వెస్టిగేషన్ జరిగిండొచ్చు, ద కంటెంట్స్ అండ్ ది ఇంగ్రీడియంట్స్ అంతా కూడా. ఇప్పుడు కొంతమంది పని కట్టుకొని కూడా యూ గో ఆఫ్టర్ వన్ కంపెనీ ఫర్ ఎక్స్టార్షన్ సేక్ కదా. ఓకే, మరి అది కాదా? అది ట్రూత్ కాదా? ఎక్స్టార్షన్ చెయ్యరా? చేస్తారు. ఇలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అయి ఉండొచ్చు. ఇవి చేస్తున్నప్పుడు యూజువల్లీ మీరు ఇంటర్వ్యూస్ కూడా చాలా తీసుకుంటూ ఉండేవారు. ఇంటర్వ్యూ నేను తీసుకుందాం ట్రై చేశాను, బట్ చాలా కాలం టైం పట్టింది దానికి. అలాంటి ఇంటర్వ్యూ ఏదైనా ఉందా మీకు? నేను అన్ని సైమల్టేనియస్గా చేస్తుంటాను. ఏమి వర్కౌట్ అవుతుందో అది అవుతుంది, కానీ ఐ గో అవుట్ ఆఫ్ మై వే టు గెట్ దట్ ఇంటర్వ్యూ. అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఒక ఫేమస్ సెలబ్రిటీ, ఒక స్టార్ హీరోని కలిసినప్పుడు ఫస్ట్ ఆయన మీకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు అని తెలిసింది. తర్వాత కొంతకాలం తర్వాత యూ గాట్ ద ఇంటర్వ్యూ అగైన్. యా, స్టోరీ చెప్తారు ఒకసారి. ఒక ఆయన ఉండే, ఆయన పేరు చెప్పాను నేను. ఓకే, ఓకే, చెప్పను బ్రదర్ అంటే. అయితే ఆయన ఫాల్ట్ కూడా కాదు. వెన్ ఇంటర్నెట్ వాజ్ న్యూ ఇన్ ద కంట్రీ 1996, 1997 టైంలో నేను ఒక వెబ్సైట్ కు రాయడం మొదలు పెట్టినాను. నేను పోయి ఆయనకు చెప్పినాను, ఇట్లా వెబ్సైట్ లో నీ ఇంటర్వ్యూ నేను రాస్తాను అనేసి. ఆయన వెబ్సైట్ అంటే ఏంటిదని అడిగిండు. ఇంటర్నెట్ తెలియదు, వెబ్సైట్ అంటే తెలియదు. ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే నేనే చూడలేదు ఆ వెబ్సైట్. ఓకే, మీకు తెలిసి దేనికి పని చేస్తారు? ఇంటర్నెట్ అనేది ఉంటుందని నాకెందుకు తెలుసు అంటే, నేను బీసీజే చేస్తున్నప్పుడు జర్నలిజంలో అప్పుడు ఇంటర్నెట్ గురించి ఉండే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1989 వెన్ ఐ డిడ్ మై బీసీజే. బట్ 95, 96, 97 ఆ టైంలో, 96, 97 ఆ టైంలో ఇంటర్నెట్ ఇండియాలో కొద్దిగా అట్లా తెలుసు.
అప్పటికే సో ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ జర్నలిస్ట్ టు రైట్. ఆయనకు అది అర్థం కాలేదు ఏంటిదో. సరే నో ఇంటర్వ్యూ అన్నాడు. నో ఇంటర్వ్యూ అంటే ఇంకొక ప్రశ్న అడుగుతాడు, ఆ ప్రశ్నకు నా దగ్గర ఆన్సర్ లేదు. సో ఇట్ డింట్ హ్యాపెన్. బట్ ఫైనలీ ఇంకొకసారి ఏమైందంటే ఐ వాజ్ ఆన్ ద సెట్స్. దెన్ ఐ సెడ్ నీకు ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు, అందరు నిన్ను ఇష్టపడుతుంటారు కదా అంటే, ఓ అట్లా చాలా మంది ఉంటారు అంటే నేను చెప్పినాను ఓకే ఫేస్ ఒకరిది పెడదాము, లిమ్స్ ఒకరిది పెడదాము, కాళ్ళు ఒక్కరిది పెడదాము, విల్ క్రియేట్ వన్ హీరో ఫర్ యూ బికాస్ వీళ్ళందరూ ఇష్టం అంటున్నావు కదా అంటే అన్ని మిక్స్ చేసి మిక్స్ చేస్తామంటే ఆయనకు ఐడియా చాలా నచ్చింది. అరే నువ్వు ఇంటర్వ్యూ అడిగినావు కదా, నేను నెక్స్ట్ డే రేపు రా ఇంటికి పాయింట్ ఆ ఇంటర్వ్యూ ఇదైతే చేయలేదు. బట్ ఆ ఇంటర్వ్యూ అయితే అయింది బికాస్ ఆఫ్ ద rapport that I developed with him. ఫార్మర్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఒక అతను ఉండే, రామకృష్ణ హెగ్డే అని విన్నారా మీరు? ఓకే. హీ హ్యాడ్ అ వెరీ గుడ్ రెప్యుటేషన్. ఆయన ఒక ఫంక్షన్ లో స్టేజ్ మీద ఉన్నాడు, నేనేమో ఆయన ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను, నాకు దొరుకుతలేడు. ఫంక్షన్ అవుతుంటే నేను స్టేజ్ ఎక్కేసి ఆయనను నేను ఇంటర్వ్యూ చేసేది ఉంది, ఎన్ని గంటలకు ఎక్కడ రమ్మంటో చెప్పంటే దెన్ హీ సెడ్ యూ కమ్ టు మై హోటల్ అని. దెన్ ఐ వెంట. సో నేను చెయ్యాలనుకుంటే చేస్తుండే. ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ సంగతి చెప్పాలనా నీకు? షూర్. ఒక్కటి కాదు, రెండు చెప్తాను. ఇంకా నువ్వు 2 సార్లు షూర్ అన్నావు కాబట్టి తప్పకుండా. ఐ థింక్ 3 సార్లు. మూడోసారి అంటే మళ్ళీ ఇంకొకటి మూడో డేంజర్ ఉంటుంది. నేను విరాట్ ఇది 1988 లో జరిగింది. యేసుదాస్ సింగర్ వాజ్ వెరీ, నాకు ఇష్టం ఈ ఇన్సిడెంట్ బికాస్ నేను ఎంత స్ట్రగుల్ అయినానో నాకు తెలుసు అది. హీ వాజ్ అ సింగర్, హీ వాజ్ వెరీ పాపులర్ అండ్ ఆయన అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుండే సినిమా థియేటర్లలో. హీ కేమ్ టు హైదరాబాద్, ఒక ప్రెస్ క్లబ్ బషీర్బాగ్ లో ఒక ఫంక్షన్ అటెండ్ చేసి వెళ్ళిపోతుంటే ఐ వాంట్ టు ఇంటర్వ్యూ యూ అన్నాడు. ఓకే అన్నాడు ఆయన. సింపుల్ ఓకే అంటే ఆయన కార్లనేమో వెనక 3-4 కూర్చున్నారు, ముంగట ఒక 2 కూర్చున్నారు. మరి నేనెక్కడ కూర్చోవాలా? మా ఫాదర్ది చాలా పాత లూనా ఉంటుండే. లూనా అంటే తెలుసా? తెలుసు. చాలా ఆయన కొన్నది కూడా సెకండ్ హ్యాండ్. అది నేను నడిపిస్తుండే. దెన్ ఐ సెడ్ ఓకే ఐ హ్యావ్ మై వెహికల్, ఐ విల్ ఫాలో యూ అన్న. నేను ఇక బషీర్బాగ్కి వెళ్ళి మొదలు పెట్టి పోతుంటే అక్కడ సిగ్నల్ వచ్చింది, ఇట్లా చూసుకుంటూ పోయినాను. అట్లా ఎక్కడి వరకు పోయినాం తెలుసా? ఒక కార్ను ఒక లూనా చేజ్ చేయొచ్చా విరాట్? నాట్ పాసిబుల్. కానీ ఇమాజిన్ చేయి విరాట్, అది నువ్వు చెయ్యు ఇప్పుడు, మళ్ళా చెయ్యు, ఇంకా చెయ్యు. ఎక్కడికి వెళ్ళి ఇమాజిన్ చేస్తావు అంటే బషీర్బాగ్ టు లిబర్టీ ఇమాజిన్ చెయ్యు, లిబర్టీ టు ట్యాంక్ బండ్ ఇమాజిన్ చెయ్యు, ట్యాంక్ బండ్ టు అదర్ ఎండ్ ఇమాజిన్ చెయ్యు, అక్కడికి వెళ్ళి కింగ్స్ వే ఇమాజిన్ చెయ్యు, మళ్ళీ సికింద్రాబాద్ నువ్వు ఇమాజిన్ చేయ, ఏం మాట్లాడకు నువ్వు, కింగ్స్ వే ఇమాజిన్ చెయ్యు. ఎక్కడి వరకు ఇమాజిన్ చేస్తావు అంటే సఫీల్ కూడా రైల్వే ట్రాక్ వరకు ఇమాజిన్ చెయ్యు. వాళ్ళు పోతున్నారు, నేను వాళ్ళు వెంబడి పోతున్నాను. రైల్వే ట్రాక్ వచ్చేసరికి అది పడ్డది గేట్. ఆయన బతికించడమే, ఆయన అటు వెళ్ళిపోయిండు, నేను ఇక్కడ ఉన్నా. ఓకే. మరి ఎక్కడ పోవాలా? ఆ టైంలో మొబైల్స్ లేవు, ఆయన అడ్రస్ తెలియదు నాకు. వెళ్ళిపోయింది కారు, నేను ఇటు దిక్కు, ఆయన అటు దిక్కు. అయిందా ఇంటర్వ్యూ? మనం వదులుతామా విరాట్? వదలం కదా. ఇమాజిన్ చేయి ఇప్పుడు ఏం చేసిన అనేసి. ఇంటర్వ్యూ పట్టుకున్నాను. నెక్స్ట్ డే ఏం చేసినంటే ఐ ఫౌండ్ అవుట్ ఫ్రమ్ సమ్ పీపుల్ దట్ హీ వాజ్ లీవింగ్ నెక్స్ట్ డే మార్నింగ్. ఇక బేగంపేట ఎయిర్పోర్ట్ లో కేరళ ఫ్లైట్ 8 గంటలకు ఉన్నది, అదంతా కనుక్కున్నాను. పొద్దున పోయి కూర్చున్నాను ఎయిర్పోర్ట్ లో. నువ్వు నా దగ్గరికి వెళ్ళి ఎట్లా తప్పించుకుంటావు అనేసి వచ్చిండు, చూసి పరేషాన్ అయిపోయిండు. అక్కడ రాలేదు, ఇక్కడ వచ్చినాను. అండ్ హీ వాజ్ సో హ్యాపీ. వి సాట్ టుగెదర్ అండ్ ఐ డిడ్ ద ఇంటర్వ్యూ ఇన్ ద ఎయిర్పోర్ట్ ఇట్ సెల్ఫ్. వదిలేదు లేదు విరాట్, వదిలేదు లేదు. ఒక దగ్గర నాకు సోర్స్ ఎవరంటే కరీనా కపూర్. ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు విరాట్? కాంతో గేమ్స్ కరిష్మా కపూర్ది ఫస్ట్ ఫిల్మ్ ఐ థింక్ రామానాయుడు తీసిండు. సెలబ్రేషన్ అయింది, ఆమె వచ్చింది, వాళ్ళ మదర్ బబిత వచ్చింది. బబిత తోటి మంచిగా మాట్లాడుకున్నాను, మదర్ తోటి. కరిష్మా తోటి నెక్స్ట్ డే ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను. నైట్ లేట్ అయిపోయింది, వెళ్ళిపోయినరు వాళ్ళు.
బట్ ఐ న్యూ వేర్ దే వర్ స్టేయింగ్. రామనాయుడుకి ఒక గెస్ట్ హౌస్ ఉండే, అక్కడ ఉంటున్నారన్న సంగతి తెలిసి ఇక ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నాను. ఒక చిన్న పిల్లనేమో ఫోన్ ఆన్సర్ చేస్తుంటే దే ఆర్ స్లీపింగ్ అన్నది. సరే నీ పేరు ఏందమ్మా అంటే నా పేరు కరీనా కపూర్ అన్నది. ఓకే. షీ వాజ్ అ స్మాల్ గర్ల్. కరీనా కపూర్, నువ్వు ఒక పని చేయి, నాకు వాళ్ళు ఎప్పుడు లేస్తారో నువ్వు నాకు ఫోన్ చేయి ఈ నంబర్కి, లేకపోతే నేను ఫోన్ చేసినప్పుడన్నా తప్పకుండా చెప్పు. లేచారు అని చెప్పి. సో కంటిన్యూస్లీ ఐ కెప్ట్ కాలింగ్ హర్ అండ్ షీ టోల్ మీ దే ఆర్ అవేక్ నౌ. అంటే దెన్ కరిష్మా సెడ్ బట్ వీఆర్ గోయింగ్ నౌ, వీఆర్ హెడింగ్ టు ది ఎయిర్పోర్ట్. నా చేతులకి ఎట్లా తప్పించుకుంటారు మీరు? అదే కదా. మళ్ళా ఊరుకు ఎయిర్పోర్ట్ కి. ఐ థింక్ ఎయిర్పోర్ట్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ యూ. సో కరీనాను కాదు, కరిష్మాను ఇంటర్వ్యూ చేసి ఒక్క దగ్గర మాటకు కొంచెము ఐ హ్యాడ్ టు బి వెరీ కేర్ఫుల్. మాధురి డిక్సిట్ ని ఇంటర్వ్యూ చేసేది. ఆమె అప్పుడు షీ వాజ్ అట్ ద పీక్ ఆఫ్ హర్ పాపులారిటీ అండ్ ఐ వాంటెడ్ టు డూ ఎన్ ఇంటర్వ్యూ. నేను చేయడమే కాకుండా నాకు ఒక చెడ్డ బుద్ధి ఉంది ఇక్కడ, నేను తప్ప ఇంకెవరు చేయకూడదు అనేసి. ఓకే ఓకే. సో ఆమె వచ్చిందన్న సంగతి కూడా నేను ఎవరికి చెప్పలేదు. మెల్లగా గ్రీన్ పార్క్ హోటల్కి పోయినాను. ఐ న్యూ షీ వాజ్ స్టేయింగ్ దేర్. ఈ హోటల్స్ తోటి కొంచెం కాంటాక్ట్ పెట్టుకుంటుంటే ఎవరెవరు ఉన్నారు మన దగ్గర అనేసి పట్టుకున్నారు అట్లా వేరియస్ హోటల్స్లో. అండ్ ఐ స్పోక్ టు ద మదర్ అండ్ సెడ్ నేను ఇది ఐడ్ లైక్ టు ఇంటర్వ్యూ మాధురి అంటే, సార్ ఇప్పుడు ఏదో ఉన్నది బట్ టుమారో వీఆర్ షూటింగ్ ఎట్ వన్ ప్లేస్ అని చెప్పి. ఓకే. నెక్స్ట్ డే పోయినాను. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ సెట్ యునో. రాజా ఫిలిం అనుకుంటా. అనిల్ కపూర్ వాళ్ళ బ్రదర్ అలా అనిల్ కపూర్ ఇంకొక బ్రదర్ సంజయ్ కపూర్ వాజ్ ది హీరో. ఇక ఆ టైంలో నేను మళ్ళా ఒక గంట సేపు అమ్మతోటి మాట్లాడి, అమ్మతోటి పిల్లతోటి మాట్లాడాలంటే ఫస్ట్ అమ్మతోటి మాట్లాడాలి. సో అమ్మతోటి మాట్లాడేది పిల్ల చూసింది, చూసి మా అమ్మ వాళ్ళ ఫ్రెండే కదా అనేసి సో షీ ఆల్సో కేమ్ అండ్ స్పోక్. సో దట్ వాజ్ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ దట్ ఐ డిడ్ విత్ మాధురి. ఎక్స్క్లూజివ్ అన్న మాట దీనికి ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే వేరే వాళ్ళకి ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా చేసిన కాబట్టి. ఇట్స్ సీక్రెట్ ఆపరేషన్. అంటే టాలీవుడ్ కన్నా ఎక్కువ బాలీవుడ్ తో మంచి రిలేషన్ ఉన్నట్టుంది మీకు. ఇక్కడ వాళ్ళని చేసినాను, అక్కడ వాళ్ళని చేసినాను. సి హూస్ కరెంట్, హూ ఇస్ ఇంపార్టెంట్ టు ద రీడర్, హూ డస్ ద రీడర్ వాంట్ టు రీడ్ అబౌట్, లైక్ ఆ క్రైటీరియా మీద పోతుండే నేను. మీరు చేసిన బెస్ట్ అంటే లైక్ టాలీవుడ్ ఇంటర్వ్యూస్ లో అంటే లైక్ స్పెసిఫిక్ పర్సన్ అనుకుందాము, ఎనీబడి మంచి అప్లోజ్ వచ్చే విరాట్ నాకు అసలు ఆర్టికల్ రాసినప్పుడు ఏంటి ఆ ఇంటర్వ్యూ నేను పబ్లిష్ చేసినప్పుడు అనే ఏదైనా స్పెసిఫిక్ గా ఉందా? అప్లాజ్ ఎక్కడ వినవాలే నాకు ఇప్పటి వరకు వినవాలే. ఎందుకంటే నేను ఒకసారి రాసినాక మళ్ళా నెక్స్ట్ దానికి వెళ్ళిపోతుండే. బట్ నువ్వు అంటున్నావు కాబట్టి ఇప్పుడు ఒకటి గుర్తొస్తుంది. ఒక ఆయన ఇంటర్వ్యూ చేసినాను హీరోని. పేరు తెలుసుకోవచ్చు కానీ ఇప్పుడు చెప్ప, నాది ఒక స్టైల్ ఉంటుంది చెప్పేది, అది ఫాలో చేయని. నువ్వు అడగగానే పేరు చెప్పేసి నా స్టోరీ ఎందుకు ఖరాబ్ చేసుకోలేదు. విరాట్ హ్యావ్ సమ్ పేషెన్స్. సో ఈయన రూమ్ లకు పోయినాము, మంచిగా హీ వాజ్ గెటింగ్ డ్రెస్డ్ అప్, మంచి హీరో, వెరీ వెల్ నోన్ హీరో, హిట్ ఫిల్మ్స్ ఇచ్చిండు. మంచిగా డ్రెస్అప్ అయితే నేను మామూలుగా క్యాజువల్గా కూర్చొని మాట్లాడాను, చేసినంత సరే వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయినాక ఇంటర్వ్యూ పబ్లిష్ చేసినాను. పెన్ను లేదు పేపర్లో, పేపర్ పెన్ను చేతులు ఏం లేదు. బికాస్ ఐ మోస్ట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ద కాంటెక్స్ట్, ఇక్కడ ఏమున్నది, ఇక్కడ ఏం చేసింది. సో ఆల్ దట్ ఐ వీవ్ ఇన్ టు ద స్టోరీ. Because my intention would be also to create a picture of him. And దానికి ఏముంది, ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చింది అంటారు. బట్ నేనే పర్స్పెక్టివ్ లో చూస్తున్నాను, ఇన్ వాట్ వే ఐ హ్యావ్ టు ప్రెజెంట్, ఐ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ. అరే భలే చేసినవే ఇంటర్వ్యూ, నేను చేసినట్టు నాకు తెలియదు అని అన్నాడు ఆ హీరో రవితేజ. ఓకే. మాటలనే బాలసుబ్రహ్మణ్యం ఏమో టేప్ రికార్డర్ చేసేసి ఆ టేప్ ఉంటేనే మాట్లాడుతా అన్నాడు. ఎక్కడికో పంపించి ఆ టేప్ రికార్డర్ కొనుక్కొచ్చి అది క్యాసెట్ లో చేసి, బట్ ఐ డింట్ యూజ్ దట్. ఎందుకంటే నేను ఐ వాస్ క్యాప్చరింగ్ ద అట్మాస్ఫియర్. ఆయన ఏమేం చేస్తుండు, ఎవరితో ఎట్లా రియాక్ట్ అవుతుండు, ఆల్ దిస్. సో ఇంటర్వ్యూస్ ఆర్ మోర్ దెన్ జస్ట్ వాట్ హీ సెడ్ ఆర్ షీ సెడ్. ఓకే. అండ్ యూజువలీ ఇలాంటి ఇంటర్వ్యూస్ ఒక పక్క, ఇన్వెస్టిగేషన్స్ ఒక పక్క, అండ్ ఏదైనా స్టోరీ మిమ్మల్ని బాగా అరే ఇలా జరగకుండా ఉండాల్సిందే అనిపించేటట్టు ఏదైనా స్టోరీ జరిగిందా? లైక్
హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి అయి ఉండొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి చూసుకున్నట్లయితే ఉమెన్కి సంబంధించి కూడా చాలా విషయాలు జరుగుతూ ఉండేవి. లావోస్ నుంచి ఒక లేడీకి సంబంధించిన స్టోరీ మీరు ఆర్టికల్గా రాయడం జరిగింది. సో మిమ్మల్ని బాగా కలిచి వేసింది అనే స్టోరీ. నాకు ఒక దినం నైట్ ఐ యూస్ టు ట్విట్టర్లో నేను ఫాలో చేస్తుంటాను. సమ్ స్ట్రేంజర్ సెడ్ ప్లీజ్ సేవ్ మీ. స్ట్రేంజర్ ఎక్కడ ఉన్నానంటే యెమెన్ బార్డర్, సౌదీ అరేబియా బార్డర్లో ఉన్నాను. నా మీద బాంబ్స్ పడుతున్నాయి, లెఫ్ట్కు రైట్కు బాంబ్స్ పడుతున్నాయి, ప్లీజ్ సేవ్ మీ. తెలుగు పేరు అనిపించింది విరాట్. సో ఐ టుక్ మోర్ ఇంట్రెస్ట్. దెన్ ఐ గాట్ ఇన్ టచ్. అసలు నువ్వెవరు, ఎక్కడున్నావు, ఏంటిదంటే చెప్పింది ఆమె. సార్ నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడేమో బాంబ్స్ పడుతున్నాయి, నన్ను ఇక్కడ వదిలిపెట్టేసిండ్రు. అండ్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. దెన్ ఐ రోట్. సో జస్ట్ బిఫోర్ ఐ ప్రింటెడ్ మై ఆర్టికల్, సార్ ఒకటి చెప్పాలి నీకు అని. అదంతా మెసేజింగే, నాట్ టాకింగ్. మీరు చూసినట్టు ఆ పేరులో నేను లేడీ కాదు, ఓకే, నేను ఐఎమ్ అ మ్యాన్. నన్ను ఇక్కడ ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి ఆ డెజర్ట్లో పారేసిండ్రు క్యామెల్స్ కొరకు, చూసుకోమని చెప్పేసి. నాకు ఫుడ్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. సో మీరు రాస్తున్నట్టయితే దిస్ ఇస్ మై రియల్ నేమ్, నేను ఈ ఏరియాకి వెళ్ళి వచ్చినాను, బికాస్ దట్ హెల్ప్స్ కదా ఫర్ హిమ్ టు బి రెస్క్యూడ్. అప్పుడు ఆయన ఆ డీటెయిల్స్ రివీల్ చేస్తే దెన్ ఐ రోట్ అబౌట్ ఇట్ అండ్ హీ వాజ్ రెస్క్యూడ్. ఇంకొకసారి మిడ్ నైట్ వన్ లేడీ, నిజంగా లేడీ, షీ సెడ్ ప్లీజ్ సేవ్ మై హస్బెండ్ అన్నది. ఎక్కడ ఉన్నాడంటే ఆయన ఒక షిప్లో ఉన్నాడట. ఆ షిప్ అండ్ క్రూ, ఇట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇట్ ఈస్ దే ఆర్ నాట్ అలౌడ్ టు గో ఎనీవేర్. ఓకే, దే ఆర్ స్ట్రాండెడ్, no permissions to move, company is not taking care of them, no salary. So nenu I responded immediately in that night and I got all the details. Aa ship lo unna vallandarni in the course of time everyone was released. Wow. So pedda investigation em kaadu idi, just showing some interest. Some human, inkoka human is in danger, if possible we can do something. Ante మనం రాసింది ఒక ఎత్తు అయితే ఆఫీషియల్స్ రెస్పాండ్ అయ్యి, గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి వాళ్ళు చేయడం ఇంకా పెద్ద పని కదా. సో ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ గెట్ ద క్రెడిట్ ఈవెన్ ఇఫ్ ఐ టుక్ వన్ స్మాల్ స్టెప్. అండ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ ఫ్రమ్ లాట్ ఆఫ్ ఇయర్స్, ఎప్పుడైనా మీకు స్పెసిఫిక్ కంట్రీ గురించి మిస్టరీగా ఎప్పుడైనా అనిపించిందా? ఒకటేమో నాకు ఇన్వెస్టిగేటివ్ అనకు విరాట్, ఊకుకే నువ్వు. ఎందుకంటే బట్ నేను నిజంగా యాజ్ అ జర్నలిస్ట్ హూ బీన్ ఇన్ ద ఫీల్డ్ ఫర్ 37 years నేను చెప్తున్నాను అండ్ ఆనెస్ట్గా చెప్తున్నాను. సో దట్ కరెక్ట్గా తెలవాలి, ఎగ్జాజరేట్ చేసుకొని ఉండకూడదు. ఓకే, ఇప్పుడు నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అని నేను అంటాను. నేను ఎక్కడికి వెళ్ళి చేస్తానండి ఇన్వెస్టిగేషన్? నాకు ఎవరో వచ్చి డాక్యుమెంట్స్ ఇవ్వాలి కదా. నేను ఎవరన్నా ఆఫీస్లో దూరిపోయి లాక్ వేసేసుకొని టార్చ్ పట్టుకొని అవన్నీ డాక్యుమెంట్స్ తీసుకొని బయటకు వచ్చేసి సెక్యూరిటీ కళ్ళు కప్పి రావడం, ఇదంతా నేను చేస్తానా? నువ్వు ఒక ఆఫీస్లో పోయి దూరి డాక్యుమెంట్స్ తీసుకొని నైట్ పూట టార్చ్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ మెల్లగా తీసుకొచ్చేసి బయటికి ఎస్కేప్ అయ్యి ఇక నువ్వు వచ్చి ఇన్వెస్టిగేటివ్ స్టోరీ రాసేది ఉంటుందా? మోస్ట్లీ కాదు, జీరో. ఓకే, ఎందుకంటే నీకేం కన్విక్షన్ ఉందో అరే మంచి జరగాలనేసి ఆఫీస్ లో కూడా ఇంకొక అతనికి ఉంటది, కానీ ఆయనకు బయటపడాలన్న దమ్ము ఉండదు, బయట పడొద్దు కూడా. సో వాట్ హీ డస్ ఇస్ ఆర్ షీ డస్ ఇస్ మనకి ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తారు వితౌట్ నేమ్. ఎస్, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు మనకు కావాల్సింది. మనం అది తీసుకొని కరెక్ట్ గా రాస్తాము. పేరు ఎవరికి వస్తుంది ఇక్కడ? రాసిన వాళ్ళకి. మరి వెనకాల మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకు స్టిల్ ఇన్ సైలెన్స్. సో క్రెడిట్ షుడ్ గో టు దోస్ సైలెంట్ వాయిసెస్, టు దోస్ పీపుల్ who have the courage of conviction to trust you and give you information. వాళ్ళకు ట్రిబ్యూట్.
బట్ ఏమనిపిస్తుంది సార్, వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ మాటల్ని, వాళ్ళ బాధల్ని ఆర్టికల్ రూపంలో జనాలకి తెలిసే విధంగా, ముఖ్యంగా గవర్నమెంట్ ఎవరైతే యాక్షన్ తీసుకొని చేంజ్ తీసుకురాగలరో వాళ్ళకి తెలిసే విధంగా రాయిస్తున్నప్పుడు, దాని నుంచి రిజల్ట్ వచ్చినప్పుడు, లైక్ కొంతమంది మీ ఆర్టికల్స్ ద్వారా తెలిసి హై కమిషన్కి వెళ్ళి వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు యాక్షన్ తీసుకుని వినిపించడం జరిగింది. అలాంటప్పుడు ఏమనిపించింది? వాట్ యూ ఫెల్ట్ అబౌట్ ద జాబ్? అందులో దుఃఖం అవుతుందా? వాట్ యూ ఫెల్ట్ అని అడగనికి? లైక్ హౌ అచీవ్ అది అనిపించింది మీకు? ఇగో విరాట్ కాంతో గేమ్స్ ఆడుతున్నావు విరాట్. అవి సంతోషం అవుతుంది న్యాచురల్లీ, ఓకే. బట్ మనము క్రెడిట్ ఎవరికి ఇవ్వాలంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వాళ్ళకి ఇవ్వాలి. అండ్ వాళ్ళు కూడా సెల్ఫ్లెస్ పీపుల్. వాళ్ళకేదో వస్తుందని కాదు, వాళ్ళకేదో వస్తుందని ఇచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకేదో పోతుందని ఇచ్చే వాళ్ళు ఉంటారు, బట్ నిజంగా సొసైటీకి మేలు చేయి అలాని కోరుకునే వాళ్ళు ఉంటారు. సో ద క్రెడిట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఇస్, ఇట్ షుడ్ గో టు దీస్ 3 people. అండ్ నేనైతే ఐ డు నాట్ వాంట్. అండ్ యూజువలీ ఇన్ ఫ్యూచర్ వచ్చే ఎలాంటి ఈవెంట్స్ అయినా సరే, అప్కమింగ్ జర్నలిస్టులు చాలామంది ఉంటారు, ఎంతోమంది ప్యాషన్తో ఇందులోకి వచ్చే వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళందరికీ ఏం చెప్తారు? హార్డ్ వర్క్ చేయాలా విరాట్. నేను పని స్టార్ట్ చేసినప్పుడు ఐ మే బి సౌండింగ్ లైక్ ఐఎమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్, బట్ నేను 88లో స్టార్ట్ చేసినప్పుడు టైప్ రైటర్ దొరకాలంటేనే కష్టమవుతుండే ఆఫీస్లో. ఉన్న కొంతమంది రిపోర్టర్లకు అంటే తక్కువ టైప్ రైటర్లు ఉంటుండే. సో అందరు తొందరగా పోయి టైప్ రైటర్ దొరకాలనేసి కూర్చొని టైప్ చేసుకుంటుంటే, ఆ టైం నుంచి మనం వి మూవ్డ్ ఆన్ టు కంప్యూటర్స్, వి మూవ్డ్ ఆన్ టు వెబ్సైట్స్, వి మూవ్డ్ ఆన్ టు టెలివిజన్, వి మూవ్డ్ ఆన్ టు సోషల్ మీడియా. ఇంత ప్రోగ్రెస్ అయింది. సో ఈ ప్రోగ్రెస్ ఏమైపోతుందంటే లేజినెస్ డెవలప్ అయింది. నీకు all your information that you want to have is on your WhatsApp, or it's on social media, it may be on television. So నేను ఒక ప్రింట్ జర్నలిస్ట్ గా మాట్లాడుతున్నాను నేను, బట్ వీ షుడ్ నాట్ లీవ్ అవర్ డ్యూటీ ఆఫ్ ట్రయింగ్ టు అసర్టన్ ఫ్యాక్ట్స్, go all the way, find out facts, confirm facts, and then write. Cool. It is easy to just say it has appeared here అనేసి. నాకు ఎన్ని తెలిసినా కానీ రైట్ ఫ్రమ్ ద సోర్స్ వచ్చే వరకు నేను రాయను. అప్పుడే క్రెడిబిలిటీ కదా. మన న్యూస్ పేపర్కు క్రెడిబిలిటీ, మన ఇండివిజువల్కు క్రెడిబిలిటీ. హీ హెస్ డన్ హిస్ చెక్స్ అనేసి. ఏం తెలిసినా కానీ సోర్స్కి వెళ్ళి తప్పకుండా ఐ ఫైండ్ అవుట్. 99.99%. ఆ 1% ఆ పర్సంటేజ్ వాళ్ళు దొరకకపోతే, బట్ వెన్ ఐఎమ్ ష్యూర్ ఐ మే గో అహెడ్, బట్ యూ హ్యావ్ టు అసర్టన్ దిస్ ఈస్ యువర్ జాబ్. సో లాస్ట్లో మీ నుంచి ఇంకొక విషయం, ఇంపార్టెంట్ థింగ్ తెలుసుకోవాలనుకుంటున్నాను, అండ్ మీరు చెప్పిన దాని నుంచి లీడ్ తీసుకుంటాను నేను దానికి. మీరు అన్నారు టైప్ రైటర్ దగ్గర నుంచి మొదలు పెడితే తర్వాత ఎలా నెక్స్ట్ లెవెల్ వస్తూ వెళ్ళింది ఇప్పుడు ప్రింట్ మీడియా వరకు అని చెప్పేసి. టైప్ రైటర్ కానీ ఇంకొంచెం ముందు కాలానికి వెళ్దాం. అంటే టు రిమెంబర్ మెనీ ఆఫ్ ద గ్రేట్ పీపుల్, బుర్ర కథ అనేది యూజ్ చేసేవారంట అప్పట్లో. ఒక ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా పలానా చోట ఏదైనా జరిగింది, ఒక నిజాం నవాబు ఏదైనా ఒక చేయకుండా ఒక పని చేశారు, మిగిలిన వాళ్ళకి విప్లవం కలిగించడం తెలియాలన్నప్పుడు బుర్ర కథకు సంబంధించి ఆ స్టోరీని ఒక పాట రూపంలో యూజ్ చేసేవారు. మీ చైల్డ్హుడ్ అంతా కూడా దీంతో ఎక్కువ గడిచింది. సో ఎనీ స్పెసిఫిక్ మెమొరీ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్? నాకు ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ టూల్ ఆఫ్ కమ్యూనికేషన్ మన బుర్ర కథ అన్నది. తెలుగు ఆర్ట్ ఫామ్ both in Andhra Pradesh and in Telangana. Very powerful art form. ఎందుకంటే కొద్దిగా డిస్క్రైబ్ చేయాలంటే there are 3 people in బుర్రకథ, and it distinguishes itself from different art forms. మధ్యలో ఒక ఆయన ఉంటాడు, కథకుడు అంటాడు. ఈయన కథ నడిపిస్తుంటాడు, మెయిన్ స్టోరీ. యా, నువ్వు మెయిన్ అనకు, నువ్వు నేను ముగ్గురు మెయిన్ అని అంట. ఓకే, నువ్వు ఇష్టం వచ్చిన పట్టుకొని మెయిన్ అనకు. మధ్యలో ఉన్న కథకుడు అంటాడు. ఏమంటారు? కథకుడు. మెయిన్ అనరు, కథకుడు అంటారు. ఇంకొక ఆయన రాజకీయం అంటారు. రాజకీయం ఆయన పేరే రాజకీయం. ఓకే ఓకే. ఇంకొక ఆయన పేరు హాస్యం. సో ఈ రాజకీయం అనేట ఆయన ఏం చేస్తుంటే హీ రేజెస్ అప్ నాట్ పొలిటికల్ ఇష్యూస్ బట్ సోషల్ ఇష్యూస్. ఈ కథకు సంబంధించి స్కోప్ ఎక్కడుందో ఈయన సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడుతుంటాడు తీసుకొచ్చేసి. అయితే ఈ హాస్యం అనేట ఆయన ఈయన కొంచెం హ్యూమర్ యాడ్ చేస్తుంటాడు. బట్ ముగ్గురిది మోటివ్ కూడా టు కన్వే
వన్ పర్టిక్యులర్ మెసేజ్ ఆఫ్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ, ఓకే, ఒక మెసేజ్ ఇవ్వడం కానీ. మార్క్ మై వర్డ్స్ అండ్ ఐఎమ్ అండర్ స్కోరింగ్ దిస్, ఇట్ ఈస్ నాట్ ఎంటర్టైన్మెంట్. నువ్వు ఎంజాయ్ చేస్తుండొచ్చు, సంతోషపడుతుండొచ్చు, ఆ ప్రెజెంటేషన్ కూడా అట్లా ఉంటుండొచ్చు, బట్ ఇట్ హ్యాస్ అ మోటివ్. ఓకే, ఇట్ హ్యాస్ అ రీజన్. నేను చేసిన చిన్న ఉన్నప్పటికెళ్ళి చేస్తుంటే బుర్రకథ. నేను ఐ వాజ్ 11 years old when I gave my first performance. ఎనీ పర్టికులర్ స్టోరీ? అయితే నీకు ఒక వన్ పర్టిక్యులర్ లవ్ స్టోరీ వీ యూస్ టు డీల్ విత్ ఓల్డ్ టెస్టమెంట్ బైబిల్లో, శాంసన్ అండ్ డెలైలా అనేది ఒక స్టోరీ ఉన్నది. ఇట్స్ అ లవ్ స్టోరీ, దెన్ ఇట్స్ అ ఫైట్ స్టోరీ. ఇందులోకి వెళ్ళి వీ మస్ట్ హ్యావ్ గివెన్ ఒక 60 అన్ని ఇచ్చిండొచ్చు పర్ఫార్మెన్స్, 60 to 70 బోత్ తెలుగు స్టేట్స్ లో కలుపుకొని. సామ్సన్ ఇస్ ద పర్సన్ హెయిర్ లో స్ట్రెంగ్త్ ఉంటుంది. కరెక్ట్. లాస్ట్ లో స్తంభాలు లాగేసి. కరెక్ట్. I heard about it. Yes, that's a very interesting story. అందుకెళ్ళి చాలా, ఎందుకంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఒక మంచి మెసేజ్ తీసుకునే స్కోప్ ఉన్నది అందులో. లవ్ లో ఎట్లా డిసీవ్ అవుతారు, ఆమె ఎందుకు డిసీవ్ చేస్తుంది, ఈయన ఎట్లా హీ కమ్స్ బ్యాక్ టు బీయింగ్ హిజ్ సెల్ఫ్. అది ఇట్స్ అ గ్రిప్పింగ్ స్టోరీ. సో ఇప్పుడున్న జర్నలిజం అయి ఉండొచ్చు, లేదంటే న్యూస్ బయటికి పంపించే విధానం అయి ఉండొచ్చు, వీటన్నిటికీ ఇది ఒక మదర్ అని చెప్పొచ్చా ఈ బుర్రకథ అనేది? బికాస్ అప్పట్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పాటలను ఉపయోగించేవాళ్ళు, బట్ థియేటర్స్ కూడా అప్పటికి అంత ప్రాపర్గా లేని ప్లేసుల్లో బుర్రకథ అనేది మీరు చెప్పినట్టు ఒక 3 personsతో చాలా చోటుకి రీచ్ అయ్యేది, చాలా చోట్లకి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ట్రావెల్ చేసేవాళ్ళు. సో దీని అంతరికి కూడా ఇది ఒక మోటివ్గా చూడొచ్చు అండి. కొన్ని చేంజెస్ అయితే రావాలా విరాట్, అప్డేషన్ అన్నమాట. ఎందుకు చేంజెస్ రావాలంటే, బుర్రకథ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్బన్ ఆడియన్సెస్కు కొంచెము ఇదేదో ఊరు టైప్ ఉన్నది మనకి ఎందుకు అనుకుంటారు. దెన్ ఈవెన్ వెన్ స్టోరీస్ ఆర్ బీయింగ్ డన్ ఆన్ టెలివిజన్, మోర్ దెన్ దేర్ ఆర్ట్ ఫామ్, వాళ్ళ పావర్టీ చూపిస్తుంటారు. అవును. సో ఆ ఆర్ట్ ఫామ్ పావర్టీ చూడగానే పీపుల్ ఆర్ పుట్ ఆఫ్. నన్ను అడిగితే సచ్ అ బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్ నువ్వు వాళ్ళ పావర్టీకి తలిగిచ్చేసి దాని ఇంపార్టెన్స్ తీసేస్తున్నావు. లేకపోతే ఆ కళ ఏంటిది, ఆ కళాకారులు ఏంటిది, వాళ్ళు ద వే ఆఫ్ సింగింగ్, వాళ్ళు గుర్తుపెట్టుకోవడము, ఆ స్టోరీ నెరేషను, ఆ విమెన్ ఆల్సో డూయింగ్ ఇట్, ఇట్స్ అ వండర్ఫుల్ ఆర్ట్ ఫామ్. ఇప్పటికి కూడా మనం ఇది ఆర్ట్ ఫామ్ను ఎక్కువ యూజ్ చేసుకోవాలి, ఈజీ టు రిలేట్ కదా. ఈజీ టు రిలేట్. నువ్వు ద బ్యూటీ ఆఫ్ దిస్ ఆర్ట్ ఫామ్ ఇస్, నువ్వు స్టోరీ మధ్యలో కూడా నువ్వు ఆడియన్స్ రియాక్షన్ చూసి, ఆ డేకు సంబంధించింది చూసి, అక్కడ కూర్చున్న వాళ్ళను చూసి యూ కెన్ వీవ్ స్టోరీస్. మిగతా ఆర్ట్ ఫామ్స్ అట్లా కాదు. నీకు ఒక సెట్ ప్యాటర్న్ ఉంటుంది, నువ్వు ఇట్లా డాన్స్ చేయాలంటే డాన్స్ చేయాల్సిందే. ఓకే, మనం ఇంత గుంపుగా డాన్స్ చేస్తున్నామంటే అదే స్టెప్స్ వేసుకోవాల్సిందే. దిస్ ఇన్ మై ఒపీనియన్ ఈస్ ది ఓన్లీ ఆర్ట్ ఫామ్ అంత స్కోప్ ఇస్తుంది మనకు. వేర్ వి కెన్ సింగ్, డాన్స్, yes, ఎమోట్. సో ఇలాంటి ఎన్నో విషయాలు, అండ్ నాట్ ఓన్లీ ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అనే కాదు, అగైన్ ఐఎమ్ మెన్షనింగ్ బికాజ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక గ్రేట్ పర్సన్ నుంచి తెలుసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. సో మేబీ ఈ ఇంటర్వ్యూ నాకు అలాంటిదే, అండ్ వెరీ ఇన్స్పైర్డ్. చాలా నేర్చుకున్నాను, చాలా అర్థం చేసుకున్నాను, అండ్ డెఫినెట్లీ ఇట్స్ ఒక గ్రేట్ టైమ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ స్టోరీస్ విత్ అస్. వీఆర్ వెరీ మచ్ హానర్డ్ అని చెప్పవచ్చు, బహుశా ఈ మాట వాడచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి ఇన్ఫర్మేషనే కాకుండా ఇన్ ఫ్యూచర్ ఎంతో మందికి వాళ్ళ వాయిస్ మీ ఆర్టికల్స్లో రావాలని చెప్పేసి. Thank you, Virat. I'd like to thank iDream and you also for specifically concentrating on human trafficking. And I saw నీకు ఆ ఇంట్రెస్ట్ ఉన్నది దట్ వీళ్ళని ఎట్లా సేవ్ చేయాలా, ఎట్లా రెస్క్యూ చేయాలా, హౌ దే హ్యావ్ టు బీ సేఫ్ అనేసి. ఐ అడ్మైర్ దట్. అండ్ ఆ మెసేజ్ తప్పకుండా బయటికి పోయి ఐ హోప్ ఆ పీపుల్ విల్ బీ సేఫ్. చాలా మంచి మంచి మాటలు చెప్పినావు నా గురించి. థ్యాంక్ యూ. సో ఫైనల్గా ఒక నోట్, పాస్పోర్ట్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి, అండ్ డెఫినెట్లీ దాని గురించిన ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ద్వారా అండ్ చాలామంది మా మీడియాలో కూడా వీడియోస్ చేయడం జరిగింది. సో పాస్పోర్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు, అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు, చదువుకునే పని మీద వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు, పని కోసం వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి మరింత డీప్ అనాలిసిస్ చేసుకొని దాని గురించి ప్రాపర్ అవేర్నెస్ తెలుసుకొని ఇన్ఫర్మేషన్ మీ దగ్గర పెట్టుకొని మీరు మీ లైఫ్లో ఉండండి, అండ్ ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. And thank you so much for the information. Thank you so much.